సీనియర్ నాయకులు పెద్దలు రమేష్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు ఇక్కడ విచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం. ఈ ఎస్ఆర్ గురించి ఇవన్నీ విషయాలు మాట్లాడే ముందు మొట్టమొదటిగా మనసులో మాట చెప్పాలా, గర్వంగా చెప్తాను. ఈరోజు ఎంపీగా ఈడ స్టేజ్ లో ఉన్నానంటే 7 నియోజకవర్గాల్లో మొట్టమొదటి క్రెడిట్ వచ్చి రాయచోటి నియోజకవర్గానికి. నేను నా ఓటుంటే పుంగూరు నియోజకవర్గం కూడా కాదు. ఈ ఎలక్షన్ లో నేను ఎంపీగా గెలిచినానంటే మొట్టమొదటిగా రాయచోటి నియోజకవర్గ మన వైఎస్ఆర్సీపీ నాయకులకు కృతజ్ఞత ఉంటాను. మరీ ముఖ్యంగా ఒకరి కష్టంతో నేను ఎంపీ అయినానంటే అది మన శ్రీకాంత్ అన్న గారి కష్టంతో. 75,000 మెజార్టీ వస్తే దాదాపు 30,000 ఒక్క మన రాయచోటి నియోజకవర్గంలోనే మీరు ఇచ్చినారు. మన ఈ క్రెడిట్ ఈసారి ఎంపీగా ఉన్నాను, పార్లమెంట్ లో మాట్లాడుతున్నానంటే ఆ క్రెడిట్ అంతా కూడా రాయచోటి నియోజకవర్గానికి నేను గర్వంగా చెప్తాను. అదేవిధంగా శ్రీకాంత్ అన్నకు రుణపడి ఉంటారని చెప్పి కూడా మీరు అందరూ కూడా ఇంకా కూడా మనము రాయచోటి నియోజకవర్గంలో అదేవిధంగా పార్లమెంట్ లో రాష్ట్రం అంతా చూస్తాము. ఎక్కడ పోయినా కూడా అరాచకాలు, విపరీతమైన దౌర్జన్యాలు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను కళ్ళారా చూసినాను. మిగతా నియోజకవర్గాల్లోని హ్యూమన్ రైట్స్ తీసుకుని కాళ్ళు 2 కూడా నరికేసి పల్నాడు జిల్లాలో పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఎంతో మందిని చంపేసినారు. నడి రోడ్లు పొడిచి చంపేసినారు. ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు జరుగుతాయి. ఈరోజు తప్పుడు కేసులు పెట్టి అసలు అకారణంగా జైల్లో పెడుతున్నారు. అందరినీ లీడర్లు మాట్లాడేవాళ్ళు పెడితే పర్వాలా, కార్యకర్తల్ని విపరీతంగా హరాస్ చేసి ఈరోజు పొలాల కాడ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్ కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పొలాల కాడ దారులు కాటించి ఎక్కడైనా ఊర్లు పోతే దారులు కాడటం, బోర్లు కాడ నీళ్ళు లేకుండా రకరకాలుగా ఈరోజు ఆఫీసులు అడుగు పెట్టేది కాకుండా ఈరోజు చేస్తారు. ఇవన్నీ కూడా మనం మనకి ఈరోజు ఉండే క్యాడర్ కానీ ఎంతో పట్టుదలతో పార్టీకి నిలబడాలని చెప్పి ఎంతో కష్టాలన్నీ కూడా అనుభవించి ఈరోజు ఎన్నికలు చేశారు. ఇవి ఎదుర్కోవాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా జగనన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ రావాలా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందంటే పథకాలన్నీ ఇచ్చేసినా అని చెప్తాను. చంద్రబాబు నాయుడు 1, 2 కూడా చేయలేదు సరిగ్గా. పెన్షన్లు కూడా తగ్గిస్తా పోతా ఉన్నారు. ఏ పథకాలు వేయలేదు. ఈరోజు ఏ ఊళ్ళో ఏం డెవలప్మెంట్ లేదు. అసలు బోర్లు చెడిపోతే 20-30 కూడా ఈరోజు లేదంటే ఈరోజు జగనన్నని తిట్టే ప్రెస్ మీట్లు పెట్టి దారుణమైన తిట్లు, దారుణమైన ఇది పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గట్టిగా జవాబిస్తే మళ్ళీ మా కులాన్ని తింటారని చెప్పి ఆ పక్క మాట్లాడించడానికి రెడీగా కులాలు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, ఇన్ని రకాల రాజకీయాలు ఈరోజు చూస్తాం. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే మన ఓటు ముఖ్యము. ఈరోజు మనకుండే 200 బూతులు రాయచోటి 294 బూతులు మనకు రాయచోట్లో ఉంటాయి. మనకు బూత్కి 6 ఓట్లు 7 ఓట్లు పడింటే మన ఎమ్మెల్యే మన చేతిలో ఉంది. ఎక్కువ కూడా నేను మాట్లాడాను. మనకు ఉండే దాదాపు 290 బూతుల్లో మనకు 7 ఓట్లు, కానీ మనకు ఒక బూత్ 10 ఓట్లు కూడా కాదు 7 ఓట్లు పడింటే మన ఎమ్మెల్యే మన చేతిలో ఉంది. ఇంత ప్రతి ఓటు కూడా ముఖ్యమని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓటు ఉంది కదా, మామూలు ఓటర్ లిస్ట్ ఉంది కదా అని మనం ఆలస్యం చేస్తే ఉండే ఓట్లు కూడా పోయే ప్రమాదం. ఈ మనందరినీ కూడా నేను కోరుతాను, ఈ 3 సంవత్సరాల్లో ఎలక్షన్లు లాస్ట్ ఏప్రిల్లో కష్టపడేదానికన్నా ఈ వచ్చే 3 వారాలు ఎంతో కీలకము. ఈ వచ్చే 3 వారాలు రేపు లోకల్ బాడీ అవుతానే లోకల్ బాడీ అనౌన్స్మెంట్ రాబోతుంది. నేను అన్నింటికి కూడా తిరుగుతూ ఉన్నారు. లోకల్ బాడీకి రెడీగా ఉండాలి. అంటే ఈ ఎస్ఐఆర్ అయిపోతానే ఈరోజు మన ఓట్లు పీకేసి లోకల్ బాడీ పోయేదానికి ఈరోజు తెలుగుదేశం సిద్ధంగా ఉంది. ముఖ్య నాయకులకి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరూ ఓట్లు కూడా పీకేయాలని చెప్పి ఈరోజు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం ఓట్లు ఏమి టిక్ కొట్టుకున్నారు, వైసీపీ ఓట్లు ఏమి టిక్ కొట్టుకున్నారు,
ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. మనము విఎల్ఏ పెట్టి విఎల్ఏ చేస్తారని వదిలేస్తే మనం ఓటు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందని గుర్తుపెట్టుకోండి. మనము విఎల్ఏలు ఒక్కరే చేయలేదు. 1000 ఓట్లు ఉండే ఒక బూత్ లో మన విఎల్ఏలు మనం సపోర్ట్ గా, లీడర్లు సపోర్ట్ గా మన ప్రాంతంలో మన ఏరియాలో అంతా కూడా మనం గట్టిగా మన బూత్ పైన దృష్టి పెడితేనే రేపు ఫస్ట్ మనకు లోకల్ బాడీలో విజయం సాధిస్తుంది. ఏముంది ఇప్పుడు లేకపోతే మళ్ళా చేసుకోవచ్చని కొంతమంది అనుకోవచ్చు. ఇప్పుడు ఓటు మిస్ అయితే రేపు చేర్చాలంటే కలెక్టర్ దగ్గరికి పోవాలా, విజయవాడకు పోవాలా, ఆడలేదంటే ఢిల్లీకి పోవాలా. ఎంతమంది పోగలుగుతారు? ఇదే వెస్ట్ బెంగాల్లో జరిగింది. 90 లక్షలు తీసేస్తే వాళ్ళు వీధుల్లో పోరాటం చేస్తే 15-16 లక్షల కన్నా ఎక్కువ మళ్ళా ఓట్లు ఎక్కలేదు.